డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ ముగిసింది. సాక్షులను బెదిరించడం, ఆధారాల తారుమారుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అనంతబాబును పోలీసులు 24 గంటల పాటు విచారించారు. తుని రూరల్ సీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో అనంతబాబు కాల్ డేటాపై పోలీసులు ఆరా తీశారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్ ద్వారా కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం అనంతబాబుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఆయనను కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరిచి తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పోలీస్ కస్టడీ ముగిసింది. సాక్షులను బెదిరించడం, ఆధారాల తారుమారుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అనంతబాబును పోలీసులు 24 గంటల పాటు విచారించారు. తుని రూరల్ సీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ విచారణలో అనంతబాబు కాల్ డేటాపై పోలీసులు ఆరా తీశారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్ ద్వారా కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. విచారణ అనంతరం అనంతబాబుకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో ఆయనను కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరిచి తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులు తమ కస్టడీలో అయితే నిన్న ఉదయం తీసుకోవడం జరిగింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అంటే ప్రత్యేక కోర్టు అనుమతి అయితే ఈయన్ని పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక అధికారిగా ఉన్న చెన్నకేశ్వరరావు అయితే ఈయన్ని నిన్న 34 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు వీటికి ఇతను సరైన సమాధానం చెప్పలేదు. పైగా తెలీదు, మర్చిపోయాను అనే సమాధానాలు తప్ప ఏ విషయాలు అతని నుంచి రాబట్టలేకపోయామని చెన్నకేశ్వరరావు అయితే చెప్తున్నారు. ఈయన్ని టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసును అయితే ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. కనీసం ఐఫోన్ పాస్వర్డ్ కూడా మర్చిపోయానని చెప్పడం ఇందులో చోటు చేసుకున్న పరిణామం. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అయితే సవాల్గా తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కేసును అయితే తిరిగి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అనంతబాబు మధ్యంతర బెయిల్పై అయితే బయట తిరుగుతున్నారు. సాక్షులను అయితే భయభ్రాంతులకు గురి చేశారు. వారికి ఫోన్లు చేసి ఈ భయభ్రాంతులకు అయితే గురి చేశారన్న కేసు అయితే కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఈ కేసుపై మొబైల్ కోర్టు అయితే మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే రిమాండ్ విధించింది. ఈ రోజు నిన్నటి నుంచి ఈయన్ని సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత ఈ రోజు కాకినాడ జీజీహెచ్ లో అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మొబైల్ కోర్టులో అయితే ఈయన హాజరుపరిచారు. జడ్జి అయితే ఈయన మళ్ళీ రిమాండ్ కి అయితే పంపించడం జరిగింది. అనంతబాబును అయితే కాకినాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే కొద్దిసేపటి క్రితం అయితే తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే కేసు సంబంధించి ఈ సాక్షులు ఎవరు, ఇతనిపై కేసు పెట్టిన సాక్షులు అంటే తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనే కేసు పెట్టిన సాక్షులు ఎవరో నాకు తెలియదు, వారికి ఎప్పుడు నేను ఫోన్ చేయలేదనే సమాధానాలు అయితే అనంతబాబు నుంచి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ఈ సుదీర్ఘ విచారణలో ఎటువంటి సమాధానాలు రాబట్టలేకపోయారు. విచారణలో అయితే అనంతబాబు ఏ సమాధానాలు చెప్పలేదు, తమకు కోఆపరేట్ చేయలేదని ఈ కేసుకి ప్రత్యేక అధికారిగా ఉన్న చెన్నకేశ్వరరావు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు మొత్తం దీన్ని తిరిగి తీసుకుంటాము. ఈ కేసు సంబంధించి టెక్నాలజీని ఉపయోగించి పురోగతి సాధిస్తామని చెన్నకేశ్వరరావు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉదయ్.